ఇక్కడేం అడుగుతున్నాడు అంటే సేమ్ యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అడుగుతున్నాడు. దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉంది. సేమ్ యూనిట్ వెక్టర్ ఏ ప్లస్ బి యొక్క యూనిట్ వెక్టర్ కావాలని అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏ ప్లస్ బి ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన దానికి ఆన్సర్కి యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. సిమిలర్ ఇది కూడా అంటున్నాడు, ఇది కూడా అంతే. కాకపోతే ఏ డైరెక్షన్ అంటున్నాడు? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ అంటే ఏమీ లేదు, నువ్వు లెఫ్ట్ వెళ్తున్నా అంటే లెఫ్ట్ వెళ్తే నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్, స్ట్రైట్ వెళ్తే బ్యాక్. సో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ అంటే మైనస్ పెట్టేస్తావు అంతే. సో ఇప్పుడు ఏంటి, దీనికి ఫస్ట్ నువ్వేం చేస్తావు? ఫస్ట్ యూనిట్ వెక్టర్ కనుక్కో. యూనిట్ వెక్టర్ అంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి చేయాలి. therefore a plus b plus c is equal to 2y plus 4j minus 5k plus I plus j plus k plus j plus 2k. That is equal to 2y plus 4j minus 5k plus I plus j plus k plus j plus 2k. 2y plus I 3i 4j plus j 5j plus j 6j minus 5k plus k minus 4 plus 2 minus 2k. ఇది. సో ఇది వచ్చేసింది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి? యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై మోడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో మోడ్ వాల్యూ therefore mod of a plus b plus c is equal to root over 3 square plus 6 square plus minus 2 whole square. That is equal to root over 9 plus 64 plus 2. Sorry, 2 2 is 4. సో ఎంత వస్తుంది అప్పుడు? సారీ ఇది 8 అనుకున్నా. 6 6 36 వస్తుంది. 36 plus 4 40 plus 9 49 root 49 అంటే 7. సో ఎంత వచ్చింది? 7. That is equal to 3i plus 6j minus 2k by 7. ఇది యూనిట్ వెక్టర్. ఇప్పుడు ఏమంటున్నాడు? దీనికి ఆపోజిట్ అంటున్నాడు. సో ఆపోజిట్ యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పెడతాం అంతే. 3i plus 6j minus 2k బై ఏం పెడతాం? జస్ట్ మైనస్ పెట్టేస్తాం అంతే, బై 7. అంతే, అయిపోయింది. ఆపోజిట్ యూనిట్ వెక్టర్. చాలా ఈజీ ఇది కూడా. రైట్, థ్యాంక్ యూ.